బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు జమ కాబోతున్నాయి. అందులో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని, అంటే పిఎం కిసాన్ నిధులు 21వ విడత. మరి ఈ 2,000 రూపాయలు పిఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు జమ అవుతాయి? అదేవిధంగా అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలు ఎవరి ఖాతాలో ఎప్పుడు జమ అవబోతున్నాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరొక శుభవార్త తెలియజేస్తుంది. అంటే రెండో విడత మనకి అన్నదాత సుఖీభవకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పిఎం కిసాన్ 21వ విడత నవంబర్ 19 విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వము తెలియజేసింది. అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే, కేంద్ర ప్రభుత్వము 21వ విడత పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే జమ చేస్తుందో రైతు ఖాతాలో, అప్పుడే అన్నదాత సుఖీభవకు సంబంధించి 5,000 రూపాయలు కూడా మేము జమ చేస్తాం అని చెప్తారు. అంటే కేంద్ర ప్రభుత్వము 19వ తేదీన నవంబర్ 19న పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తా ఉంది. అదే రోజున మన అన్నదాత సుఖీభవ కూడా మొత్తం 5,000 రూపాయలు, 5,000 ప్లస్ 2,000 కలిపితే 7,000 రూపాయలు జమ అవుతున్నాయి. సో సంవత్సరానికి మొత్తం ఎంత జమ అవుతాయి అనుకుంటున్నారంటే, యాక్చువల్ మీకు తెలిసిందే పిఎం కిసాన్ 2,000 రూపాయలు 6,000 రూపాయలు చొప్పున, అలాగే మిగతా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, మొత్తం కలిపి 20,000 రూపాయలు జమ అవుతున్నాయి. సో వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందామండి మనం. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం అసలు ఈ 14,000 కావచ్చు, 6,000 రూపాయలు కావచ్చు, మొత్తం 20,000 రూపాయలు ఎందుకు అటు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎందుకు రైతు ఖాతాలో వేయాల్సి వస్తుంది అంటే, ఆ రైతులకి పెట్టుబడి సాయం. మరి రైతులకి పెట్టుబడి సాయం ఏముంటుంది? ఎరువులు, మీకు తెలిసిందే కదా. వరి పంటకు కావాల్సిన ఎరువులు కావచ్చు, యూరియా కావచ్చు, మిగతా అన్ని క్రిమి కీటకాల నాశనానికి సంబంధించి కావలసిన ఆ యొక్క రసాయనిక పదార్థాలు, ఎరువులు, మొత్తానికి పురుగు మందులు కావచ్చు, లేదు లేబర్ ఛార్జెస్ కావచ్చు, మొత్తం కూడా రైతుకి అవసరం. అంటే రైతుకి 20,000 రూపాయలతో అయిపోతుందా వ్యవసాయం అంటే? అవదండి. ఒక ఎకరానికి ఇంత ఉంటుంది. ఒక రైతుకి ఎకరానికి అది ఏరియాని బట్టి మారుతా ఉంటుంది పెట్టుబడి. ఎగువ నేల, దిగువ నేల, అంటే మనం మాగాని మెట్ట ఏదైతే నేల సారం బట్టి కూడా పెట్టుబడి మారిపోతా ఉంటుంది. సో ఏదేమైనా ఒక 20,000 రూపాయలు జమ చేయబోతున్నారు సంవత్సరానికి అండి. అటు సంవత్సరానికి పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, ఇటు అన్నదాత సుఖీభవ కావచ్చు, మొత్తం కలిపి రాష్ట్ర సాయం, కేంద్ర సాయం కలిసి 20,000 రూపాయలు. సో మొదటి విడత 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వము, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు. మొత్తంగా 47 లక్షల మంది రైతులకు ఇక పెట్టుబడి సాయం అందించారు 7,000 రూపాయల చొప్పున. సో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకారం పిఎం కిసాన్ ఈ నెల 19వ తారీఖు జమ అవుతుంది. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి 6,000 రూపాయలు, 5,000 రూపాయలు, 6 ప్లస్ 2,000 రూపాయలు, 7,000 రూపాయలు జమ చేయబోతున్నారు. మొత్తం అది 11 కోట్ల. అంటే మన పిఎం కిసాన్ అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి 11 కోట్ల రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు జమ అవుతున్నాయి. అదే మన రాష్ట్రం అయితే మనకి 47 లక్షల మంది రైతులకు జమ అవుతున్నాయి. ఓకేనండి. సో అలాగే ఈ అన్నదాత సుఖీభవకి ప్రామాణికంగా ఉన్న అర్హతలు ఏంటో మనం చూసినట్లయితే, ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అయి ఉండి ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా రైతు పేరు మీద వ్యవసాయం భూమి కలిగి ఉండాలి. ఆధార్ బ్యాంక్ లింక్ తప్పనిసరి ఏంటండి ఇక్కడ. అలాగే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ మీకు తెలిసిందే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఖచ్చితంగా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్, వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. ఆధార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగి ఉండాలి. అలాగే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. అలాగే మనము కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చూసినట్లయితే, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, మీకు తెలిసిన భూమికి సంబంధించి అడంగల్ కావచ్చు, మనకి ఆర్ఓఆర్ కావచ్చు 1B, అలాగే లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, అలాగే ఈకేవైసీ, ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకొని ఉండాలండి. సో ఈ విధంగా ఉండాలి. అలాగే మనకి ఒక అధికారిక వెబ్సైట్ ఉందండి,
మన యొక్క స్టేటస్ ఎలిజిబులా లేదా తెలుసుకోవడానికి అధికార వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ కూడా తెలుసుకోవచ్చు. ఓటీపీ ద్వారా తెలుసుకోవచ్చు అండి. చాలా మంది తరచుగా రైతులు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, బ్యాంక్లో ఎన్పిసిఐ మ్యాపింగ్ కంప్లీట్ కాలేదు, ఏం చేయాలి? అసలు ఎన్పిసిఐ అంటే ఏంటో తెలియదు, ఏం చేయాలి? ముందుగా నేను ఎన్పిసిఐ ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాను. ఒకవేళ దాని గురించి అర్థం కాకపోతే ఎలా డైరెక్ట్ గా చేయాలని కూడా చెప్తాను. సో మనకి ఎన్పిసిఐ సైట్ ఒకటి ఉంది. ఆ సైట్ లోకి వెళ్ళి ఎన్పిసిఐ మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మనమే మన మొబైల్లోనే చేయొచ్చు. బట్ చాలా మందికి తెలియకపోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటనేది. ఆల్రెడీ వీడియో చేశారు మన యూట్యూబ్ లో, చాలా మంది చూశారు. చాలా మంది మన తల్లికి వందనం స్కీమ్ లో ఎన్పిసిఐ లింక్ చేసుకొని బెనిఫిట్ కూడా పొందారు. సో మీరు కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదా నేరుగా బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి యాక్టివ్ చేయించవచ్చు. మీరు చేసుకోగలిగితే చేసుకోండి, లేదు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో లింక్ చేయించండి. మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్. మీకు బ్యాంక్ యాక్టివ్లో ఉండటం వేరు, ఎన్పిసిఐ మ్యాపింగ్ అవ్వటం వేరు. మరి మీరు డబ్బులు ఇవ్వచ్చు, తీయచ్చు, అది బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండటం అంటాం. బట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే ఇది ఒక రైతు భరోసాకి సంబంధించింది కాదు. ప్రతి సంక్షేమ పథకానికి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ ద్వారా డబ్బులు పొందే ప్రతి లబ్ధిదారుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ అకౌంట్ సాధారణంగా యాక్టివ్లో ఉంటుంది. మీరు ఒక 10,000 వేస్తుంటారు, 10,000 తీస్తూ ఉంటారు, 1,00,000 వేస్తుంటారు, 1,00,000 తీస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ చేసే ప్రాసెస్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ డబ్బులు డీబీటీ ద్వారా, డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీరు పొందాలి అంటే మీ అకౌంట్కి, మీ ఆధార్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. మీ అనేది ఎన్పిసిఐ యాక్ట్ లో ఉందో, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, మీరు మొబైల్లో చేసుకుంటే ఓకే, చేసుకోలేకపోయారు, బ్యాంక్కి వెళ్తారు, బ్యాంక్ లో కూడా మీ పని అవ్వలేదు అనుకోండి, సింపుల్ గా ఒక 200 రూపీస్ పెట్టి మీ ఊర్లో, మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, డైరెక్ట్ గా మీకు ఎన్పిసిఐ లింకే వస్తుంది. మీకు డైరెక్ట్ గా ఈ ఎన్పిసిఐ లింకే వస్తుంది. ఓకేనండి. అలాగే ఆధార్ బ్యాంక్ లింక్ లేదు. సో ఆధార్ సీడింగ్ చేయాలి. ముందు ఆధార్కి బ్యాంక్కి సీడింగ్ కావాలి, తర్వాత ఎన్పిసిఐ లింక్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే డబ్బులు వచ్చే ముందు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. సో అమౌంట్ వేసేటప్పుడు కూడా ఈకేవైసీ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అది కూడా తప్పనిసరిగా మీరు పూర్తి చేయాలి. రెండో విడత డబ్బులు ఎప్పుడవుతాయంటే, స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే November 19, 2025 సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, ఆ గవర్నమెంట్ ప్రకారం November 19 పడే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఫర్దర్ గా చెప్పుకోవచ్చు. సో రెండో విడత ఎంత జమ అవుతుంది సార్ అంటే 7,000 జమ అవుతుంది. అన్నదాత రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు జమ అవుతుంది. సంవత్సరం మొత్తంగానే 20,000 రూపాయలు జమ అవుతాయి, మీకు తెలిసిందే. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఒకటేనంటే కాదండి, ఒకటి కాదు. అన్నదాత సుఖీభవ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, రెండు వేరు వేరు. నాకు డబ్బులు పడకపోతే ఎవరిని సంప్రదించాలి అని మీరు అడిగినట్లయితే, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. మీ సచివాలయం వల్ల అయితే విఏ అంటాం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటాం, వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీరు మీ డోర్ దగ్గర, మీ ఆఫీస్ దగ్గర, మీ సచివాలయం అడుగుల దూరంలో ఉంటారు. అదే మండల ఆఫీసర్ మీరు కలవాలనుకుంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళని కూడా కలవచ్చు. ఈ విధంగా అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు మొత్తంగాను ఈ నెల 19 పొందాలని కోరుకుంటున్నాను. నేను తప్పులు ఉంటే సరి చేసుకోండి. ఇది ఈకేవైసీ కావచ్చు, ఎన్పిసిఐ లింక్ కావచ్చు, మీ యొక్క ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ కావచ్చు, ఇవన్నీ కూడా సరి చేసుకోండి. ఓకేనండి. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. జాయ్.